ఇక్కడ దళితులకు సంబంధించిన భూమి చాలా కీలకం. నేను ప్రధానంగా ఫోకస్ చేసింది కూడా వీటి మీద. 2021లోనే ఈ భూములన్నీ కూడా అసైన్డ్ ల్యాండ్స్, వీటిలో కన్స్ట్రక్షన్స్ చేయడానికి వీలేదు, పర్మిషన్స్ ఇవ్వకూడదని చెప్పి ఎవరైతే అసైనీస్ కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మకాలు కొనుగోలు జరిపితే 2021లో ఆనాడు ఉన్న ఎంఆర్ఓ జ్యోతి గారు ఆమె వారందరికీ నోటీసులు ఇచ్చింది, ఇది అమ్మడానికి వీలు లేదు అని. ఆమెను ఏదో రకంగా కేసులు పెట్టి లోపలేసి ఇబ్బంది పెట్టింది ఆమె. దాని తర్వాత మొన్న సైదులు అనేటైనా మళ్ళీ సేమ్ అవే వాటికి సంబంధించి కొన్ని అటు ఇటు చేంజ్ చేసి మళ్ళీ నోటీసులు ఇచ్చింది. రాత్రికి రాత్రి ఆ ఎంఆర్ఓని బయటికి పంపించేసి. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, యాక్చువల్గా ఎవరైతే పట్టాలు ఉన్నారో వాళ్ళ భూముల్లో కూడా కొంత భూమిలో ఆ ఎంఆర్ఓ సర్వే చేసి ఫెన్సింగ్ వేసింది. వాళ్ళు అన్యాయం అయిపోయింది. వీళ్ళు ఎప్పుడు కాదు పాపం దశాబ్ద కాలంగా వీళ్ళు ఈ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డితోని వర్టెక్స్ వర్మతోని కొట్లాడుతున్నారు, అంతేనా? తీవ్రంగా కొట్లాడుతున్నారు వీళ్ళు. దీనికి ఎవడు దాదాపుగా ఇక్కడికి చాలా మంది అంటున్నారు కదా, ఇవాళ కొన్ని గొట్టాలు ఛానళ్ళు అని మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానళ్ళ గురించి. చాలా ఛానళ్ళు ఆనాడు సర్వే చేసినప్పుడు అందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకుని ఒక్క ఛానల్ కూడా ఇంతవరకు ఆ వీడియోస్ లేదు. ఈ ఫోన్లలో చూపిస్తున్నారు, మా వాయిస్ తీసుకున్నారు, కనీసం ఒక్క మెయిన్ ఛానల్ కూడా మాది కవర్ చేయలేదని. మరి సమాధానం చెప్పాలి.